ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శిక్షనందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోని ఆఖరి వచనాన్ని ధ్యానిస్తున్నాం. క్రితం వచనానికి కొనసాగింపుగా ఉంటూ ఈ వాక్యం క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే నష్టాన్ని మరియు గద్దింపును వినడం వల్ల కలిగే దైవిక లాభాన్ని ఎంతో సూటిగా హెచ్చరిస్తుంది. ఈ లోకంలో నిజమైన విజయం, ఎదుగుదల అనేవి మనల్ని మనం ఎంతగా సరిదిద్దుకుంటాం అనే దానిపైనే ఆధారపడి ఉంటాయి. తప్పు చేసినప్పుడు వచ్చే క్రమశిక్షణను లేదా గద్దింపును మనం ఎలా స్వీకరిస్తున్నామో మన అంతరంగ బుద్ధే నిర్ణయిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, శిక్షనొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును అని ఉంది. ఇక్కడ శిక్ష అంటే దేవుడు మన మేలు కొరకు మనల్ని సరిదిద్దే క్రమశిక్షణ. కొందరు తమ తప్పులను ఎవరైనా ఎత్తి చూపినప్పుడు లేదా దేవుని వాక్యం వారిని గద్దించినప్పుడు అస్సలు ఓర్వలేరు. అలాంటి వారు సమాజంలో ఇతరులను కాదు, తమ ప్రాణమును తామే తృణీకరించుకుంటున్నారు. అంటే తమను తాము కించపరుచుకుంటూ తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. క్రమశిక్షణ లేని జీవితం బ్రేకులు లేని వాహనం లాంటిది. తప్పులను సరిదిద్దుకోవడానికి ఇష్టపడని వాడు చివరికి తన ప్రాణాన్ని, జీవితాన్ని నష్టంలోనికి నెట్టుకుంటాడు. ఉదాహరణకు, యాజకుడైన ఏలి కుమారులు మందిరంలోని దేవుని అర్పణలను తృణీకరిస్తూ ఘోరమైన తప్పులు చేసేవారు. తండ్రి అయిన ఏలి వారిని పిలిచి, మీరు ఇలాంటి పనులు చేయకూడదు, ఇది మంచిది కాదు అని మందలించినప్పుడు వారు ఆ క్రమశిక్షణను అస్సలు లెక్క చేయలేదు. వారు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి ఒకే రోజున యుద్ధంలో వారిద్దరూ చనిపోయారు. తమ ప్రాణాలనే వారు నష్టపరుచుకున్నారు. అలాగే రాజైన సౌలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి ఆ తప్పును ఎత్తి చూపాడు. అయితే సౌలు తన తప్పును పూర్తిగా ఒప్పుకొని మనస్ఫూర్తిగా మారడానికి బదులు ప్రజల ముందు తన గౌరవం పోకూడదని సాకులు చెప్పడం ప్రారంభించాడు. దేవుని క్రమశిక్షణకు లోబడకుండా ప్రవక్త మాట కంటే తన స్వయం నిర్ణయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఫలితం, దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా విసర్జించాడు. క్రమశిక్షణ లేని జీవితం బ్రేకు లేని వాహనంలా మారి చివరికి యుద్ధరంగంలో అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దారితీసింది. ప్రియులారా, క్రమశిక్షణ అనేది మనల్ని బాధించడానికి కాదు, మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి. ఏలి కుమారులు గద్దింపును తిరస్కరించి ప్రాణాలను కోల్పోయారు. సౌలు రాజు హెచ్చరికలను లెక్క చేయక తన రాజరికాన్ని, భవిష్యత్తును పాడు చేసుకున్నాడు. వీరి జీవితాలు మనకు ఒక గొప్ప హెచ్చరిక. తప్పులు చేయడం మానవ సహజం, కానీ వాటిని ఎత్తి చూపినప్పుడు కోపగించుకోకుండా దేవుని వాక్యానికి లోబడి మనల్ని మనం సరిదిద్దుకోవడమే నిజమైన వివేకం. మన తప్పులను సరిచేసే క్రమశిక్షణను గౌరవించినప్పుడే మన ప్రాణాన్ని, మనకు దేవుడు ఇచ్చిన ఉన్నతమైన భవిష్యత్తును కాపాడుకోగలుగుతాం. రెండవదిగా, గద్దింపును వినివాడు వివేకి అగును అని ఉంది. దేవుని వాక్య వెలుగులో గాని, పెద్దల మాటల ద్వారా గాని మనకు ఎదురయ్యే గద్దింపును వినడం ఎంతో ధన్యకరం. మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ మాటలలోని సత్యాన్ని గ్రహిస్తాం. కాబట్టి దినదినము వివేకులమవుతాం, బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. గద్దింపును వినడానికి నమ్రత కావాలి. ఆ నమ్రతే మనిషికి వివేచనను ఇచ్చి భవిష్యత్తులో పెద్ద పెద్ద తప్పులు, నష్టాలు జరగకుండా కాపాడుతుంది. ఉదాహరణకు, అంత్యోకియ సంఘంలో పేతురు ఉన్నప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది. అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్న పేతురు యూదులైన కొందరు రావడం చూసి భయపడి ఒంటరిగా తప్పుకున్నారు. ఇది చూసి మిగిలిన వారు కూడా వేషధారణ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు పేతురు చేసిన తప్పు సువార్త సత్యానికి విరోధమని గ్రహించి అందరి ఎదుట పేతురును నేరుగా గద్దించాడు. పేతురు యేసుక్రీస్తుకు ముఖ్య శిష్యుడు, సంఘంలో పెద్ద స్తంభం లాంటివాడు. పౌలు కంటే సీనియర్. అయినా పౌలు తనను అందరి ముందు గద్దించినప్పుడు పేతురు అహంకారానికి పోలేదు, కోపగించుకోలేదు. ఆ గద్దింపులను సత్యాన్ని గ్రహించి నమ్రతతో లోబడ్డాడు. పేతురు ఆ గద్దింపును వినడం వల్లే వివేకిగా ప్రవర్తించాడు. సంఘంలో వేషధారణ, విభేదాలు రాకుండా ఆపగలిగాడు. అందుకే ఆ తర్వాత రాసిన పత్రికలో పౌలును మన ప్రియ సహోదరుడైన పౌలు అని ఎంతో ప్రేమతో, గౌరవంతో సంబోధించాడు. ప్రియులారా, గద్దింపు అనేది మనల్ని తక్కువ చేయడానికి కాదు, మనలో ఉన్న లోపాలను సరిచేసి మనల్ని మరింత జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి దేవుడు ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అపోస్తలుడైన పేతురు తన హోదాను, సీనియారిటీని చూసుకొని అహంకారానికి పోలేదు. కాబట్టే పౌలు చేసిన బహిరంగ గద్దింపును స్వీకరించి సంఘానికి ఒక గొప్ప మాదిరిగా నిలిచాడు. ఆ నమ్రతే అతన్ని మరింత వివేకిని చేసింది. మన జీవితాల్లో కూడా ఎవరైనా మన తప్పులను ఎత్తి చూపినప్పుడు లేదా దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు అలిగి దూరం అవ్వడం లేదా ఎదురుదాడి చేయడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. దానికి భిన్నంగా మన అహంకారాన్ని పక్కన పెట్టి దీన మనస్సుతో
ఆ గద్దింపు వెనుక ఉన్న సత్యాన్ని, ప్రేమను గ్రహిస్తే మనం దినదినము వివేకులముగా మారుతాము. ఆ వివేచనే భవిష్యత్తులో మనల్ని పెద్ద పెద్ద ఆత్మీయ నష్టాల నుండి, పొరపాట్ల నుండి కాపాడుతుంది. సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మన ముందు ఉంచిన ఈ వాగ్దానం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది మన ఆత్మీయ భద్రతకు ఒక దివ్యమైన దిక్సూచి. ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటి సత్యాన్ని మనం ఎన్నటికీ మరవకూడదు. ఒకవైపు ఏలి కుమారులు సౌలు రాజుల వలె గద్దింపును తృణీకరించి బ్రేకులేని వాహనంలో తమ జీవితాలను శాశ్వత నష్టంలోకి నెట్టుకునే మూర్ఖత్వం ఉంది. మరోవైపు అపోస్తలుడైన పేతురు వలె తన హోదాను, సీనియారిటీని పక్కన పెట్టి పౌలు చేసిన గద్దింపులోని దైవిక సత్యాన్ని నమ్రతతో అంగీకరించి మరింత వివేకవంతుడిలా మారే ఆశీర్వాదం ఉంది. నిర్ణయం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. గద్దింపును అసహించుకోవడం అంటే ఇతరులను కాదు, మన ప్రాణాన్ని, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఉన్నతమైన భవిష్యత్తును మనమే కించపరుచుకోవడం. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవుని వాక్యం ద్వారా గాని, మన మేలు కోరే పెద్దల ద్వారా గాని ఎలాంటి దిద్దుబాటు ఎదురైనా కోపానికి, అహంకారానికి తావివ్వక దాన్ని ఒక ఆశీర్వాదంగా స్వీకరిద్దాం. ఆ నమ్రతే మనల్ని దినదినము వివేకులుగా మార్చి భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద ఆత్మీయ నష్టాల నుండి మనల్ని కాపాడుతుంది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శిక్షనందు నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించునని, గద్దింపును వినువాడు వివేకియగునని, ఈ లోకంలో నిజమైన విజయం, ఎదుగుదల అనేవి మమ్మల్ని మేం ఎంతగా సరిదిద్దుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటాయని, తప్పు చేసినప్పుడు వచ్చే క్రమశిక్షణను లేదా గద్దింపును మేం ఎలా స్వీకరిస్తున్నామో మా అంతరంగ బుద్ధి నిర్ణయిస్తుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, తప్పులు చేయడం మానవ సహజం, కానీ వాటిని ఎత్తి చూపినప్పుడు కోపగించుకోకుండా నీ వాక్యానికి లోబడి మమ్మల్ని మేము సరిదిద్దుకోవడమే నిజమైన వివేకం గనుక మా తప్పులను సరిచేసే క్రమశిక్షణను గౌరవించినప్పుడే మా ప్రాణాన్ని, మాకు నీవు ఇచ్చిన ఉన్నతమైన భవిష్యత్తును కాపాడుకోగలుగుతాము గనుక మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ మా తప్పులను నీ వాక్య వెలుగులో గాని, మా మేలు కోరే పెద్దల ద్వారా గాని చూపించినప్పుడు క్రోధమునకు, పంతాలకు లోబడకుండా తగ్గించుకొని లోబడే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, అలాగే కళ్ళెదుటి తప్పులు చేస్తూ తండ్రి గద్దింపును లెక్క చేయక ఒకే రోజున ప్రాణాలు కోల్పోయిన ఏలి కుమారుల వలె గాని, లోకపు పరువు కోసం సాకులు వెతుక్కుంటూ నీ చేత విసర్జించబడిన సౌలురాజు వలె గాని ఏ విధమైన మూర్ఖపు ఆలోచనలు మా దరి చేరకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయమును నీ పరిశుద్ధాత్మతో సరిచేసి పేతురు వలె వారిని నమ్రత గల వివేకులుగా స్థిరపరిచి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలం అంతటా నీ దైవిక క్రమశిక్షణ ద్వారా లభించే పరలోక జ్ఞానముతోనూ శాశ్వతమైన నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.